మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. హల్లెలూయా. ఇక్కడ మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న ఉపమానం గురించి మనం చూస్తున్నాం. ఏ ఉపమానం అంటే ఆయన రెండవ రాకడకు సంబంధించిన ఉపమానం గురించి చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానం హల్లెలూయా. ఏమంట 10 మంది కన్యకలను గురించి ఇక్కడ దేవుడు చెప్తుంది. వాళ్ళు కన్యకలు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 10 మంది కన్యకలు. హల్లెలూయా. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. తమ దివిటీలు పట్టుకొని. దివిటీలు ఎప్పుడు పట్టుకుంటారు? హల్లెలూయా. దివిటీలు అంటే నైట్ టైంలో మనకంటే ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, వీధి దీపాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వీధి దీపాలు ఉన్నాయి, ఇంట్లో లైట్స్ ఉన్నాయి. అంటే కరెంటు ద్వారా, అంటే మన వాటర్ ద్వారా జనరేట్ అయిన ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా మన గృహాల్లోనికి, మన వీధుల్లోనికి ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా బల్బ్స్ అని వెలిగి మనకిప్పుడు నైట్ టైంలో కూడా బయట మనం దివిటీలు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం బయటకు పోతే కూడా ఆ యొక్క లైట్స్ అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి. హల్లెలూయా. అయితే మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు టైంలో దివిటీలు అంటే ఒక కిరోసిన్ ద్వారా లేకపోతే నూనె ద్వారా అవి ఆ యొక్క బుడ్డిలో నూనె ఉండి దానికి ఒక ఒత్తుండి దానికి అంటించితే ఆ యొక్క అగ్ని ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కింద పడకుండా వాళ్ళ చుట్టూ వెలుగు ఉంటున్నట్లుగా ఆ యొక్క దివిటీలు ఉంటుండే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంట్లలో కూడా అవే దివిటీలు, అవి క్యాన్ లెక్క ఉంటుండే, పట్టుకొని బయటకు వెళ్ళడం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అది ఏం చేస్తుంది? ఆ యొక్క దివిటి ఎప్పుడు యూజ్ చేస్తారంటే చీకటి సమయాల్లో, ఇంట్లో వెలుతురు లేదు, చీకటి సమయాల్లో ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించనీకి ఆ యొక్క దివిటీలు అనేవి యూజ్ చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే బయటికి నువ్వు వెళ్ళాలన్నా కానీ ఆ యొక్క దివిటీలు నైట్ టైంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ యొక్క దివిటీల ద్వారానే ఆ యొక్క దివిటీలు నీకు మొత్తం వెలుగునివ్వవు. హల్లెలూయా. సూర్యుని అంత వెలుగును అవి నీకు ఇవ్వలేవు, కానీ నువ్వు నడిచినంతగా, అంటే నువ్వు కింద పడిపోకుండా, హల్లెలూయా, నువ్వు కింద పడిపోకుండా, లేకపోతే ఏదైనా రాయి కానీ, ఏదైనా పాము కానీ, ఏదైనా పురుగు కానీ నువ్వు తప్పించుకుంటకు, నువ్వు అవన్నీ కూడా దాటుకొని నువ్వు ముందుకు వెళ్ళడానికి దాని యొక్క వెలుగు నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది సూర్యునంత వెలుగుని ఇవ్వలేదు నీకు, కానీ నీకు ఎంతవరకు అయితే నువ్వు నడవగలుగుతావో ఆ యొక్క సూర్యుడు మరలా ఉదయించేంత వరకు కూడా నీకు ఆ యొక్క దివిటి అనేది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సూర్యుని యొక్క వెలుగు అది వచ్చేంత వరకు ఈ దివిటీలు అనేవి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో లైట్లు వేసుకుంటాం, లేదంటే బయట వీధి దీపాలు ఉంటాయి. ఆ వీధి దీపాలు ఎప్పటి వరకు ఉపయోగపడతాయి మనకంటే సూర్యుని యొక్క వెలుగు వచ్చేంత వరకు కూడా, అంటే సూర్యుని యొక్క వెలుగు ప్రసరించేంత వరకు కూడా ఆ యొక్క దీపాలు అనేవి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే 10 మంది కన్యకలు. హల్లెలూయా. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దివిటీలు ఎందుకు పట్టుకుంటారు అంటే వాళ్ళు ఆ యొక్క దివిటీలు పట్టుకోవడానికి కారణం ఏంటంటే అది చీకటి సమయము, అది వెలుగు లేని సమయము. హల్లెలూయా. అది సూర్యుడు లేని సమయము. సూర్యుడు లేని సమయంలో 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్తున్నట్టుగా ఇక్కడ ప్రభువు మనకు ఈ యొక్క ఉపమానం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు. హల్లెలూయా. 5 బుద్ధి గలవారు. హల్లెలూయా. 5 అంట బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. హల్లెలూయా. బుద్ధి అంటే ఏంది? అర్థమవుతుందా? బుద్ధి అంటే ఏంటంటే అది ముందు చూపు. హల్లెలూయా. అది నీకేం చేస్తుంది అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నీకు వివేకాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అది నీకు ముందు చూపునిస్తుంది. ముందు చూపు లేనివారు కొంతమంది ఉన్నారు, ముందు చూపు ఉన్నవారు కొంతమంది ఉన్నారని ఇక్కడ చెప్తుంది. హల్లెలూయా చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అంటే దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే 5 అన్నట్టేనా అంటే కాదు. హల్లెలూయా. అది కేవలం ఉపమాన భావం మాత్రమే, ఉపమానం కోసం దేవుడు అక్కడ 5 అని చెప్పేసి చెప్పిండు, కానీ 5 బుద్ధి లేని వారు నిజంగా ఉన్నట్టు, 5 బుద్ధి గల వారు నిజంగా ఉన్నట్టు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? బుద్ధి
అన్నది కొంతమందికి ఉంది, బుద్ధి అనేది కొంతమందికి లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అనేది పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరమై ఉంది. హల్లెలూయా. అంటే బుద్ధి అనేది అది ఏంటంటే మనం ఏ కాలంలో, ఏ టైంలో, ఏ సమయంలో జీవిస్తున్నామో అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నోవాహు కాలంలో ఆ యొక్క జంతువులన్నీ కూడా, అవన్నీ కూడా నోవాహు ఓడలోకి వెళ్ళడానికి కారణం ఏంది? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఒక ఉపమానం చెప్తాడు. అదేంటంటే ఆయన ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు, ఆ యొక్క భూకంపం అయిపోయిన తర్వాత పేపర్లో న్యూస్ ఏమని ప్రింట్ చేశారంటే, ఆ యొక్క భూకంపం అయిపోయింది, పక్షులన్నీ, జంతువులన్నీ తిరిగి వాటి వాటి యొక్క నివాస స్థలంలోనికి తిరిగి వస్తున్నవి అని చెప్పేసి ఆ యొక్క పేపర్లో ప్రచురించడాన్ని ఆయన ప్రవక్త చదివి దాని గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇంటెలిజెన్స్, ఆ యొక్క బుద్ధి వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పించారు? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఇంకొక ఉపమానం తీసుకొని ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆకు వాడే కాలం ఉంటుంది, ఆకు రాలే కాలం ఉంటుంది. ఆ యొక్క కాలము ఇప్పుడు ఎండాకాలంలో ఆకులన్నీ కూడా రాలిపోతాయి. హల్లెలూయా. మరలా వర్షాకాలంలో వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా పువ్వులు, కాయలు అవన్నీ కూడా ఫలిస్తాయి. హల్లెలూయా. మరి ఈ యొక్క ఎండాకాలంలో ఆ యొక్క ఆకులు రాలిపోయినట్లుగా తన జీవాన్ని అది కాపాడుకున్నట్లుగా ఆ యొక్క చెట్టుకు నేర్పిన వాడు ఎవరు అని చెప్పేసి ప్రవక్త క్వశ్చన్ వేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలంలో దానిలో నీళ్లు ఉండవు. హల్లెలూయా. ఆ యొక్క నీటి వనరు అనేది చాలా కొద్దిగా మాత్రమే దానికి దొరుకుతుంది. అది కేవలం తను బ్రతుకున్నంతగా మాత్రమే ఆ యొక్క నీటి వనరు దానికి ఉంటుంది, సరిపోతుంది. హల్లెలూయా. అది ఆకులు వచ్చినట్టుగా, ఆకులు ఫలించినట్లుగా, పువ్వులు ఫలించినట్లుగా, కాయలు ఫలించినట్టుగా దానికి నీరు అనేది సమృద్ధిగా ఆ యొక్క చెట్టుకు దొరకదు. హల్లెలూయా. అది దొరకనప్పుడు ఏం చేస్తుందంటే తన యొక్క జీవాన్ని కాపాడుకున్నటకు, తన యొక్క జీవాన్ని కాపాడుకొని నెక్స్ట్ ఆ యొక్క వర్షాకాలం వచ్చేంత వరకు తను తాను కాపాడుకుంటకు ఆమె ఆకులన్నీ కూడా రాలిపేసి అది కేవలం మూడు బారిన చెట్టులాగా ఉండి తన యొక్క జీవం మొత్తం కూడా వేళ్ళలోనికి వెళ్ళిపోయి దాగుకుంటది అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఆ యొక్క చెట్టుకు నేర్పిన వాడు ఎవరు? హల్లెలూయా. అది దేవుడై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క పక్షులు, ఈ యొక్క జంతువులు ఆ యొక్క తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూకంపం వస్తుందని వాటికి చెప్పిన వాడు ఎవరు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క భూకంపం నుంచి అవి తప్పించుకున్నట్లుగా ఆ యొక్క పక్షులు కానీ, జంతువులు కానీ ఆ యొక్క నోవాహు ఓడలోనికి అవి వెళ్ళున్నట్లుగా అది నేర్పించిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా. అది దేవుడై ఉంది. హల్లెలూయా. అదే ఆ యొక్క బుద్ధి అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది అందరికీ లేదు కానీ దేవుని యొక్క పిల్లలకు ఆ యొక్క బుద్ధి అనేది ఉంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ గడియలో నివసిస్తున్నామో అన్న యొక్క జ్ఞానము, ఆ యొక్క బుద్ధి, ఆ యొక్క తెలివి ఎవరికి ఉందంటే ఆయన పిల్లల్లో అది అంతరంగంగా దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. హల్లెలూయా. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట? తమ దివిటీలు పట్టుకొని తమతో పాటు నూనెను తీసుకొని పోలేదు. హల్లెలూయా. బుద్ధి గల వారు ఏం చేశారు? దివిటీలు పట్టుకొని తమతో పాటు నూనెను తీసుకొని పోయారు. హల్లెలూయా. నూనె అంటే ఏంది? హల్లెలూయా. అర్థమవుతుందా? నూనె అంటే ఏంటంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అది దేవుడు పలికిన యొక్క మాటనే అది జీవము, ఆత్మయు. హల్లెలూయా. దేవుడు పలికిన మాటనే జీవము, ఆత్మయు ఉంది. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ఆత్మయు ఉంది. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క జీవమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఈ యొక్క బుద్ధి గల కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం చూస్తుంటే హల్లెలూయా, వారి కాలంలో, వారి సమయంలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? బుద్ధిగల కన్యకలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క బుద్ధిగల కన్యకలు తమతో పాటు నూనెను తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు బుద్ధి లేని కన్యకల్లో నూనె లేదు. నూనె లేదంటే వాళ్ళు పాత గడిచిపోయిన కాలం యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఈ కాలంలో, ఈ సమయంలో, మనం జీవిస్తున్న సమయంలో దేవుని వాక్యము ఏం చెప్తుందో వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నట్టుగా, వాళ్ళు ఆరిపోయిన స్థితిలో ఉన్నట్టుగా, వారి వెలుగు లేని స్థితిలో ఉన్నట్టుగా వాళ్ళ యొక్క దివిటీలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. దివిటీలు ఎవరికి వెలుగుతున్నాయి అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క కాలానికి, వాళ్ళ యొక్క సమయానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని గుర్తించి ఆ యొక్క వాక్యంలో జీవిస్తున్న వాళ్ళు వెలుగుతున్న వారు, వాళ్ళు మండుతున్న వారు, వారికి వెలుగు ప్రసరిస్తుందని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చెప్తాడు. హల్లెలూయా. మీరు వెలిగించబడిన మీదట
కొంచెం కిందనో మంచం కిందనో పెట్టబడరు కానీ ఇంట నుండి వారందరికీ కూడా వెలిగించినట్లుగా దీపస్తంభం పైన మీరు పెట్టబడుతున్నారు అని చెప్పేసి ప్రభు చెప్తాడు. హల్లెలూయా. వెలిగించబడడం అంటే ఏంది? హల్లెలూయా. వెలిగించబడడం అంటే ఏంది? హల్లెలూయా. వెలిగించబడడం అంటే నీ కాలంలో, నీ సమయంలో, నువ్వు జీవిస్తున్న సమయంలో దేవుని వాక్యం ఏదైతే ఉందో, రాయబడిన ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వాగ్దానం నీ కనుల ముందు పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తుంటే ఆ యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడి నువ్వు ముందుకు నడుస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మనం చూసినట్టయితే అది బాప్తిజం ఇచ్చి యోహాను కాలంలో హల్లెలూయా 700 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. అదేంటంటే సమకూర్చబడిన ఆయిల్ అయి ఉంది, నూనె అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క నూనె స్పార్క్ అంటే పరిశుద్ధాత్మ వచ్చి దాన్ని మండించవలసి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి మండించినట్టయితే అది ఆ గడియకు వెలిగిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యము ఏ కాలంలో, ఏ సమయంలో వెలగాలన్నది దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? బాప్తిజం ఇచ్చి యోహాను కాలము ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆ వాక్యం వెలగవలసి ఉంది, ఆ వాక్యం మండవలసి ఉంది. ఆ వాక్యం మండుతున్న ఆ యొక్క వాక్యము ఎప్పటి వరకు ఉంటదంటే సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కన్నా ముందు, ఆ యొక్క సూర్యుని కన్నా ముందు ఈ యొక్క వాక్యం పెట్టుబడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన మండుతున్న ఆ యొక్క దీపము అని చెప్పేసి యోహాను సువార్తలో మనం చూస్తాం. హల్లెలూయా. ఎట్లా మండుతుందంటే ఆ యొక్క వాగ్దానము ఈ యొక్క మానవ శరీరంలో ఆ యొక్క శరీరము రూపొందించుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనకు ఆ యొక్క వాక్యాన్ని తనకు తానుగా బయలుపరిచి ఆ యొక్క బయలుపరిచిన వాక్యము తానే అని తను గుర్తించులాగున ఆయనకు దేవుడు కృప చూపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన పని ఏంటంటే ఆయన మండాలి. ఆ వాక్యమే ఆ యొక్క నూనె ఉంది. ఆ యొక్క నూనెను పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నుండి మండించినప్పుడు అతడు వెలుగు అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరి యొద్దకు వెలుగు అంటే ఆ యొక్క నీతి సూర్యుని యొద్దకు తీసుకుని వెళ్ళుటకు ఎవరు కారణం అంటే ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాన్ అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన కాలంలో, తన సమయంలో, తాను జీవిస్తున్న టైంలో ఆ యొక్క వాక్యము తన కొరకు రాయబడిందని తను గుర్తించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనికి వచ్చి ఆ యొక్క వాక్యాన్ని మండించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే అది కొంచెం కిందనో మంచం కిందనో పెట్టబడలేదు ఆ యొక్క దీపం, కానీ దీపస్తంభం పైన పెట్టబడి అనేకులను ఆ యొక్క చీకటి సమయంలో నీతి సూర్యుడు ఉదయించే వరకు ఆ యొక్క దీపస్తంభం కింద కొద్ది కాలము వారు ఉన్నట్టుగా మనము యోహాను సువార్తలో మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే విధంగా మనం చూసినట్టయితే ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి రాయబడిన ఆ యొక్క వాక్యము అది యెషయా గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ భూమిపైకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క దూత ఆమె యొద్దకు వచ్చి ఆ యొక్క రాయబడిన వాక్యము తన గురించి అని ఆయన చెప్పినప్పుడు ఆమె ఆ యొక్క వాక్యం ద్వారా మండించబడి ఆ యొక్క వాక్యము తన కాలంలో, తన సమయంలో జీవిస్తున్న ఆ యొక్క వాక్యం పక్షంగా ఆమె జీవించినట్టుగా ఆ వాక్యాన్ని తను ఆ యొక్క గర్భం ధరించి ఆ యొక్క వాక్యానికి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేమైందంటే వెలుగై ఉంది. హల్లెలూయా. గడిచిన కాలంలో ఉన్న వాక్యం పక్షంగా జీవించడం కాదు, కానీ నీ కాలంలో, నీ సమయంలో, నీ టైంలో దేవుడు ఏదైతే అయ్యుండో ఆ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అది వెలిగించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన వెలిగించినప్పుడు నువ్వు నీకు 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 నువ్వు వెలుగుగా ఉంటావు, నువ్వు ఇతరులకు వెలుగుగా ఉంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే విధంగా మనం చూసినట్టయితే మనము పెంతెకోస్తు కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో మనం చూసినట్టయితే ఆయన యెషయా గ్రంథం తీసుకొని ఆ బంధించబడిన వారికి విడుదలను కలగజేయుటకు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉంది. హల్లెలూయా. తన గురించి రాయబడిన లేఖనాలన్నీ కూడా తను మండి ఇతరులకు వెలుగునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీతి సూర్యుడు అంటే ఆయన గురించి అనేక లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆ యొక్క లేఖనాలన్నీ యొక్క వెలుగును ప్రజలకు చూపించినట్టుగా, ఆ యొక్క వెలుగును గ్రహించినట్లుగా ప్రజలందరినీ కూడా తన యొద్దకు సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన సమయం దాటిపోయిన తర్వాత మరలా పెంతెకోస్తు కాలం వచ్చినప్పుడు పెంతెకోస్తు కాలంలో కూడా ఒక వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము అపోస్తల కార్యంలో ఒక మాట చూస్తాం. హల్లెలూయా. వాళ్ళు జీవించిన వాక్యం ఏదైతే ఉందో అది అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో అంత్య దినంలో యందు నేను మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినంలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా.
ఈ యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకొని పేతురు ప్రసంగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చిన తర్వాత వారు గ్రహించిరు, వాళ్ళు ఏ వాక్యం యొక్క భాగమయ్యారో ఆ యొక్క వాక్యం భాగం పక్షంగా వాళ్ళు జీవించినట్లుగా, వారు ఆ యొక్క వాక్యం పక్షంగా వెలిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు అందులో భూమిలో 2 రకాల విత్తనాలు చల్లబడినట్టుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు విత్తనాలు చల్లిండు, తర్వాత గురుగులు చల్లిందేమో అపవాది అని చెప్పేసి చెప్తాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క వర్షం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క భూమిలో నాటబడిన 2 రకాల విత్తనాలను గురించి మనం చూస్తున్నాం. ఒకటేమో గురుగులు, ఇంకొకటేమో గోధుమలు. హల్లెలూయా. వర్షం అనేది పరిశుద్ధాత్మ. ఆ యొక్క పరిశుద్ధాత్మ అది నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురుస్తుంది అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్నుకొనబడిన వారు మాత్రమే గోధుమలయ్యూరు. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందే వాళ్ళు ఆ టైంలో, ఆ సమయంలో వారి కొరకు నిర్ణయించబడిన వాక్యము వారిలో పెట్టబడి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిపైన కురిసినప్పుడు ఆ యొక్క వాక్యం యొక్క ఫలం అనేది వారిలో నుండి భూమిపైకి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది గురుగులైతే ఆ యొక్క గురుగుల ఫలము పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క గురువులు వాళ్ళు ఆ యొక్క ఫలము తీసుకొని వస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క భాగాన్ని వాళ్ళు జీవిస్తున్నట్టుగా అంత్య దినముల యందు మనుషులందరిపైన దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు అని చెప్పేసి ఆ యొక్క చెప్పిన ఆ యొక్క లేఖనము వారి కాలంలో, వారి సమయంలో వారు జీవించవలసిన లేఖనం అని ఆ యొక్క పేతురు గుర్తించి ఆ యొక్క లేచి ఈ యొక్క ప్రసంగాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ వెలుగును గ్రహించిన వారు 3000 మంది ఒకేసారి బాప్తిజం పొందినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఆ సమయంలో, ఆ కాలంలో ఉన్న వాక్యమై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి లేని వారు, బుద్ధి గల వారి గురించి మనం చూసినట్టయితే, బుద్ధి లేని వారు ఎవరు అంటే వారి సమయంలో, వారి కాలంలో దేవుణ్ణి వారు గుర్తించారు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆ యొక్క లేఖనాలలో దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా పాస్ట్ జరిగిన ఆ యొక్క లేఖనాలు, పాస్ట్ నెరవేరిన ఆ యొక్క లేఖనాలు చూస్తారు కానీ ప్రజెంట్ దేవుడు నెరవేర్చిన లేఖనాలు వాళ్ళు చూడలేరు. హల్లెలూయా. ఎందుకు అంటే వారు దానికి నిర్ణయించబడలేదు. హల్లెలూయా. వారు ఆ యొక్క వాక్యాన్ని కలిగి లేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి వారిపైన ఎంతగా తను తాను బయలుపరచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారిలో నూనె లేదు. హల్లెలూయా. నూనె లేని దీపాలు వెలగవు. హల్లెలూయా. నువ్వు ఎంతగా పుల్లగిరి దానికి ముట్టించినప్పటికీ అది వెలగదు. ఎందుకు వెలగదు అంటే దానిలో నూనె లేదు. నూనె అంటే ఏంటంటే జగత్ పునాది వేయబడక ముందే ప్రతి కాలానికి, ప్రతి సమయానికి దేవుడు ఒక వాక్య భాగాన్ని కేటాయించిండు. హల్లెలూయా. వాళ్ళు గుర్తించేది ఏంటంటే, వారి కన్నులు గుర్తించేది ఏంటంటే పాత కాలంలో, పాత సమయంలో నెరవేర్చబడిన వాక్యాన్ని వాళ్ళు చూసి అది నమ్ముతారు కానీ ఈ సమయంలో, ఈ కాలంలో దేవుడు ఏదైతే అయ్యుండో దాన్ని వారు గుర్తించరు. వాళ్ళు దాన్ని అంగీకరించరు. వాళ్ళు దాని పక్షంగా నిలబడరు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం చూసినట్టయితే ప్రవక్త కాలం వచ్చేసరికి హల్లెలూయా, ప్రవక్త కన్నా ముందు కూడా ఆయన 7 సంఘకాలలో కూడా ఆ యొక్క వాక్యం యొక్క భాగాన్ని పెట్టినట్టుగా, ఆ యొక్క వాక్య పక్షంగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు పోరాడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఎఫెసు సంఘకాలంలో మనం చూసినట్టయితే అది పౌలున్న కాలం అయి ఉంది. హల్లెలూయా. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా. తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా. అపోస్తులని చెప్పుకున్న వారు వాళ్ళు అబద్ధికులని నువ్వు కనుగొంటివని నేను గుర్తించిన అని చెప్పేసి అధ్యాయము 2వ అధ్యాయం. హల్లెలూయా. అర్థమవుతుందా? అపోస్తులు అని మీరు చెప్పుకున్న వారిని వాళ్ళు అపోస్తులు కాదని నువ్వు గుర్తించినవని చెప్పేసి నేను గ్రహిస్తున్నానని చెప్పేసి ప్రభు సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది పౌలు అపోస్తుల కార్యంలో ఆయన ఏం చెప్తాడంటే, హల్లెలూయా, అపోస్తుల కార్యంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలోనికి ప్రవేశించి వారు మందను కనికరించరు కానీ వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కొక్క గుంపులుగా వేర్పడతారు అని చెప్పేసి అపోస్తులుడైన పౌలు హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ కాలంలో, ఆ సమయంలో జీవిస్తున్న వారు వాళ్ళు ఆ యొక్క పౌలు కాలంలో జీవిస్తున్న వాక్యం ఏంటంటే దొంగ అపోస్తులు, అబద్ధమైన ప్రవక్తలు అనేకులు వచ్చి సంఘాన్ని చీల్చివేస్తారని పరిశుద్ధాత్మ ఆ కాలంలో, ఆ సమయంలో పౌలుకు దేవుడు బయలుపరిచిండు. హల్లెలూయా. బయలుపరిచిండు కనుకనే అపోస్తులుడైన పౌలు సత్యవాక్యం పక్షంగా నిలబడి అసత్య వాక్యాన్ని ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
అర్థమవుతుందా? మనం జీవిస్తున్న సమయంలో ఆ యొక్క వాక్యం పక్షంగా మనం పోరాడవలసి ఉంది. ఆ వాక్యం ఏమైందంటే అది దేవుడై ఉండు. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడై ఉండు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు పక్షంగా పోరాడాలంటే ఆయన ఈ కాలంలో, ఈ సమయంలో ఆయన ఏదైతే అయ్యుండో ఆ యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తించినట్టయితే ఆయన పక్షంగా నువ్వు పోరాడతావు, ఆయనతో నువ్వు ఉంటావు, ఆయనతో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆయన పక్షంగా నువ్వు ఉండడం అంటే ఈ 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక శరీరం పక్షంగా నువ్వు జీవిస్తలేవు కానీ ఆయన యుగ యుగంలో జీవిస్తున్న దేవుడై ఉండు, ఆయన వాక్య స్వరూపి అయి ఉండు, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉండు. హల్లెలూయా. ఆయనను చూడాలంటే నువ్వు వాక్యంలో ఆయన చూడాలి. హల్లెలూయా. ఆయన యొక్క వాగ్దానాల్లో నువ్వు ఆయన చూడాలి. ఆయన ఈ కాలంలో నువ్వు జీవిస్తున్న సమయంలో ఆయన ఏదైతే అయ్యుండో ఆ యొక్క వాక్య భాగము నీకు దేవుడు బయలుపరుచుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు పోరాడతావు, ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు జీవిస్తావు, ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు మరణిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడై ఉండు. హల్లెలూయా. ఆయన పక్షంగా జీవించు వారికి ఆయన గొప్ప వాగ్దానం చేసిండు. మీరు మీ భూలోకమందు శ్రమలు కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, శ్రమలతో పాటు నూరంతలుగా భూమిపైన మరి నిత్య జీవము నిశ్చయంగా మీరు పొందుకొనకపోరు అని చెప్పేసి ఆయన మనకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన పక్షంగా జీవించు వారికి, ఆయన పక్షంగా పోరాడు వారికి కష్టాలు రావని కాదు, బాధలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, ఇరుకులు రావని కాదు, కానీ ఆయన అన్ని వచ్చినప్పటికీ ఆయన మనతో ఉండు కనుక ఆయన వాటన్నిటిలో నుండి మనం దాటించి ఆయన మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ప్రవక్త కాలం వచ్చే వరకు ప్రవక్త తన కాలంలో, తన సమయంలో జీవిస్తున్న వాక్యం పక్షంగా ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన 1948లో ఆ యొక్క గుహలో ప్రార్థించుకుంటున్నప్పుడు ఆయనకు 2 సూచనలు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? తర్వాత ఆయన సమయంలో జీవించవలసిన వాక్యాన్ని ఆయన ఎత్తి పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని ఆ యొక్క వాక్యము అది. అదేవిధంగా మలాకీలో ఆయన ప్రభువుకు యెహోవా దినము రాకముందుకు ఏలియాను మీ యొద్దకు పంపుదును, అతడు తండ్రుల ఉదయం పిల్లల తట్టును, పిల్లల ఉదయం తండ్రుల తట్టును తిప్పును అని చెప్పేసి ఆ యొక్క చెప్పబడిన ఆ యొక్క వాక్యాన్ని ఆయన ఎత్తుపట్టుకొని ఆ యొక్క వాక్యము తన యొక్క కాలంలో తాను జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క జీవం అదే వెలుగై ఉంది. ఆ యొక్క నీతి సూర్యుని వెలుగు కిందకే ప్రజలందరూ కూడా సమకూర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి నీ కాలంలో, నీ సమయంలో జీవిస్తున్న ఆ యొక్క వాక్యం ఎక్కడ రాయబడిందంటే ఆ యొక్క 7 ఉరుములే నీ కాలంలో, నీ సమయంలో జీవించవలసిన వాక్యం అయి ఉంది. అది ప్రపంచం మొత్తానికి మరుగై ఉంది, కానీ ఆ యొక్క 7 ఉరుములు అది బయలుపరచబడిన వారికి మాత్రమే. అది ఆ యొక్క 7 ఉరుములు ఎక్కడ పెట్టబడ్డాయి అంటే అది నీ లోపలనే జగత్పునాది వేయబడుతుంది పెట్టబడ్డాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని వెలిగించింది అంతే. నువ్వు ఈ కాలంలో, ఈ సమయంలో నువ్వు వెలుగుగా ఉండినట్లుగా జగత్పునాది వేయబడుతుంది, నువ్వు ఎన్నుకొనబడ్డావు. హల్లెలూయా. పేతురు ఏ విధంగా అయితే జగత్పునాది వేయబడుతుంది ఎన్నుకొనబడ్డాడో, ఆ యొక్క మరియా ఏ విధంగా అయితే జగత్పునాది వేయబడుతుంది పడిందో, అదే విధంగా బాప్తిజం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే జగత్పునాది వేయబడుతుంది ఎన్నుకొనబడ్డాడో, నువ్వు ఈ కాలంలో, ఈ సమయంలో వెలుగుగా ఉండినట్లుగా దేవుడు జగత్పునాది వేయబడుతుంది ఎన్నుకుండు. ఎన్నుకున్న నిన్ను, నిర్ణయించిన నిన్ను ఆయన పిలుచుకున్న నిన్ను ఆయన ఆత్మచేత నిన్ను నింపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం. హల్లెలూయా. మనము పాత కాలంలో ఉన్న వాక్యం కాదు, కానీ ఆ యొక్క వాక్యం జీవించినాము. ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మరలా అందులో నూనె నింపవలసి ఉంది. హల్లెలూయా. నూనె అయిపోయింది, నూనె నింపవలసి ఉంది. నూనె నింపిన తర్వాత అది పరిశుద్ధాత్మ అనేది స్పార్క్ ఇస్తే ఆ యొక్క దీపము వెలిగించబడుతుంది. వెలిగించబడిన నువ్వు వాక్యం, పరిపూర్ణమైన వాక్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కాలంలో, నీ సమయంలో నువ్వు జీవించవలసిన వాక్యాన్ని నువ్వు జీవించినట్లయితే, నీ కాలంలో, నీ సమయంలో నువ్వు గుర్తించితే ఆ యొక్క వాక్యము నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నీతి సూర్యుని యొక్క వెలుగు కిందకి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వెలిగించబడిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామంటే ఆ యొక్క 10 మంది కన్యకల్లో 5 కన్యకలు బుద్ధి లేని వారు, అంటే తమ కాలంలో, తమ సమయంలో ఉన్న వాక్యాన్ని వారు గుర్తించక వారు గుడితనంలో ఉన్నట్టుగా మరలా తిరిగి బోధకుల యొద్దకు వెళ్ళమన్నట్టుగా, కొనవారు ఆ యొక్క అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనమన్నట్టుగా ఆ యొక్క నూనెను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క నూనె అమ్మే
వారి దగ్గరికి వాళ్ళు కొంటందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాక్యం చేత నింపబడిన వారు వెలిగించబడి నీతి సూర్యుని యొక్క గృహంలోనికి వాళ్ళు చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు కూడా ఆ యొక్క నీతి సూర్యుని యొక్క వెలుగు కిందికి వెళ్ళాలంటే నువ్వు నీ కాలంలో నీ సమయంలో ఉన్న వాక్యాన్ని గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని గుర్తిస్తే అదేం చేస్తుంది అంటే కొద్ది కొద్దిగా వెలుగు నుంచి వెలుగులోనికి, వెలుగు నుంచి వెలుగులోనికి, వెలుగు నుంచి ఇంకా వెలుగులోనికి తీసుకొని వెళ్ళి పరిపూర్ణమైన వెలుగు కింద నువ్వు జీవించినట్లుగా దేవుడి యొక్క ఆ యొక్క కృప మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఒకేసారి వెలుగు లేని చోటు నుండి డైరెక్ట్ గా వెలుగు మొత్తం మండుచున్న అగ్ని గోళం యుద్ధకు నువ్వు వెళ్ళలేవు, కానీ ఆ యొక్క చిన్న వెలుగు నుంచే ఆ యొక్క వెలుగు నుంచి వెలుగులోనికి, మహిమ నుండి మహిమలోనికి ఆ యొక్క దేవుడు తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక వాక్యం దేవుడు నీకు బయలుపరిచినప్పుడు ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు జీవించవలసింది, ఆ వాక్యం పక్షంగా నువ్వు పోరాడవలసింది, ఆ వాక్యం పక్షంగా నువ్వు నిలబడవలసి ఉంది. హల్లెలూయా. నిలబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకా కొన్ని ఇంకా దాయబడి ఉన్న ఆ యొక్క మర్మయుక్తమైన దేవుని యొక్క వాక్యం అంతా కూడా నీకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇంకొక ఉపమానం చెప్తాడు. అదేంటంటే హల్లెలూయా, దేవుడు కొద్దిగా ఇచ్చినప్పుడు ఆ యొక్క కొద్దిలో నమ్మకంగా ఉన్నవాన్ని అనేకమైన వాటిపైన దేవుడు నియమిస్తానని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు బయలుపరచబడింది కొద్దిదైనప్పటికీ ఆ వాక్యం పక్షంగా నువ్వు జీవించినప్పుడు, ఆ వాక్యం పక్షంగా నువ్వు పోరాడినప్పుడు, ఆ వాక్యం పక్షంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఇంకా అనేకమైన గొప్ప కార్యములను దేవుడు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన కొద్దిగా బయలుపరిచిన తర్వాత ఆయన కొద్దిగా శ్రమల గుండా, కొద్దిగా ఇబ్బందుల గుండా, కొద్దిగా బాధల గుండా దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఆ వాక్యం పక్షంగా నువ్వు నిలబడుతున్నావా, ఆ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా. ఆ వాక్యం పక్షంగా నువ్వు జీవిస్తున్నావా, ఆ వాక్యం పక్షంగా నువ్వు జీవించకుండా వెళ్ళిపోతున్నావా అన్నది దేవుడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు జీవించవలసింది నీ కాలంలో, నీ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన్ను తాను వాక్య రూపకంగా ఆయన ఏదైతే నీకు బయలుపరచుకుంటూ ఆ వాక్యం పక్షంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు అనేకమైన వాటిని దేవుడు నీకు ఇంకా బయలుపరుస్తాడు. హల్లెలూయా. లోతైన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మరుగుగా ఉంచిన, ప్రపంచానికి మరుగుగా ఉంచిన తెలివి కలిగిన వారికి, ఆ యొక్క ప్రపంచ తెలివి కలిగిన వారికి దేవుడు ఏదైతే మరుగుపరచుండో ఆయన పిల్లలకు అవి మరుగుపరచడు. ఆయన సమస్తము కూడా ఆయన ఉన్న ఇంట్లో ఉన్న ఆ యొక్క మంచి పదార్థములన్నిటి చేత దేవుడు ఆయన యొక్క పిల్లల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన కేవలము రుచి మాత్రమే చూసినట్లుగా కొద్దిగా టేస్ట్ ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. అంతేగాని పరిపూర్ణమైన వాక్యాన్ని ఇంకా మనం భుజించలేదు. హల్లెలూయా. ఎందుకు అంటే కేవలం టేస్ట్ మాత్రమే దేవుడు ఇచ్చిండు. ఆయన ఇక్కడ పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క పరీక్ష ముగించిన తర్వాత ఏంటంటే ఆయన పరిపూర్ణమైన వాక్య భాండాగారంలోనికి, ఆయన తను తాను నివసిస్తున్న స్థలంలోనికి, ఆ యొక్క వెలుగు కలిగిన, మహిమ కలిగిన దేవుని యొక్క శకిన మహిమ కిందికి దేవుడు సమకూర్చుకొని ఆయన పిల్లలకు ఆ యొక్క ఆహారం అంతా కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క తెలివి లేని వారు, ఆ యొక్క బుద్ధి లేని వారు వారి కాలంలో, వారి సమయంలో ఉన్న వాక్యాన్ని వారు గుర్తించక వారు నూనె లేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నూనె లేకపోతే ఆ యొక్క వెలుగు ఎంత వచ్చినా గానీ, ఆ యొక్క స్పార్క్ ఎంత వచ్చినా గానీ అది మండదు. హల్లెలూయా. ఇప్పుడు మన బైక్ లో ఆ యొక్క పెట్రోల్ లేదనుకో, హల్లెలూయా, నువ్వు ఎంతగా స్పార్క్ ఇచ్చినప్పటికీ, ఎంతగా కిక్కు కొట్టినప్పటికీ ఆ బైక్ స్టార్ట్ కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నూనె అనేది అది దేవుని యొక్క వాక్యం యొక్క భాగమై ఉంది. అది నీ కాలంలో, నీ సమయంలో జీవిస్తున్న టైంలో అది వెలిగించబడవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ముందటి కాలంలో వెలగదు, అది తర్వాత కాలంలో వెలగదు, కానీ నీ టైంలో, నీ సమయంలో మాత్రమే అది వెలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవక్త కాలంలో వెలిగిన వాక్యము హల్లెలూయా ఈ కాలంలో అది వెలుగంటే కాదు. హల్లెలూయా. అది ముగించబడి దేవుడే ఆయన 7 ఉరుముల గురించి ఆయన మర్మయుక్తంగా బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన మర్మయుక్తంగా బయలుపరిచిందంటే హల్లెలూయా ఆయన కాలంలో జీవించవలసిన వాక్యం కాదు అని ఆయనకు తెలుసు కనుకనే, దేవుడు ఆయనకు బయలుపరిచిన కనుకనే ఆ యొక్క 7 ఉరుములను గురించి ఆయన బహిరంగంగా ప్రకటించలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోహానుకు ఆ యొక్క 7 ఉరుములు ఏంటో తెలుసు కనుకనే, తెలుసు కానీ తన కాలంలో, తన సమయంలో తాను జీవించవలసిన వాక్యం అది కాదు గనుక దేవుడు ఆయనను ముద్ర వేయమన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పౌలుకు కూడా అది తెలుసు. హల్లెలూయా. పౌలు ఏమని రాస్తాడంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు అన్ని నామముల కన్నా పైనామం ఆయన పొందుకుందని రాసి కిందికి వచ్చే వరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగును అని చెప్పేసి ఆయన ముద్రించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
అందరికీ, ప్రవక్తలందరికీ, అపోస్తులందరికీ దేవుడు తను తాను ఏమై ఉందో, ఆయన చివరి కాలంలో ఏమైతే అయి ఉందో అదంతా కూడా వారికి బయలుపరిచింది. కానీ వారు జీవించవలసిన వాక్యము, వారి టైంలో జీవించవలసిన వాక్యము అది కాదు గనుక వారందరినీ కూడా ముద్రించమని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కాలంలో, ఈ సమయంలో నువ్వు నేను జీవించవలసింది ఏంటంటే ఆయన యొక్క నిజమైన యుగ యుగములు జీవిస్తున్న వాక్యం పక్షంగా, ఆ యొక్క వాక్యంలో దేవుడు రాయబడిన మర్మయుక్తంగా బయలుపరచబడిన ఆ యొక్క నామం పక్షంగా నువ్వు నేను జీవించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వాక్యమే దేవుడై ఉండు, ఆ యొక్క వాక్యం యొక్క నామమే ఆయన అయి ఉండు. హల్లెలూయా. ఆయన పక్షంగా నువ్వు నేను జీవించినట్లయితే అదే ఆయన యొక్క గృహమైంది. ఆ యొక్క గృహంలోనికి నువ్వు నేను చేర్చుకునబడినట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క గృహంలోనికి చేర్చుకొనబడాలంటే వారి కాలంలో, వారి సమయంలో ఉన్న వాక్యాన్ని వారు గుర్తించబడి వాళ్ళు వెలిగించబడవలసి ఉంది. హల్లెలూయా. వెలిగించబడతారా? హల్లెలూయా. ఎందుకు వెలిగించబడరంటే వాళ్ళు బుద్ధి లేని వారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. బుద్ధి లేని వారు అంటే వారి కాలంలో, వారి సమయంలో ఉన్న వాక్యాన్ని వారు నమ్మరు. హల్లెలూయా. ముందు కాలంలో ఉన్న వాక్యాన్ని, ముందు కాలంలో నెరవేర్చబడిన వాక్యాన్ని మాత్రమే గుర్తించి అక్కడ మాత్రమే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారికి వెలుగు లేనట్టుగా, ఆ యొక్క దీపంలో వాళ్ళు వెలిగించాలనుకున్నా గానీ అందులో నూనె లేనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నూనె నింపుకున్నా గానీ ఆ యొక్క కాలం వారి కాలం తర్వాత దాటిన తర్వాత హల్లెలూయా పాత కాలంలో ఉన్న వాక్యాన్ని చేత వాళ్ళు నింపబడి వెలిగించబడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్లా జరిగితే ఇప్పుడు హల్లెలూయా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సడన్ గా ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం, ఇరాన్ ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క యుద్ధము, అది మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. అది ఒకవేళ ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క యుద్ధము స్ప్రెడ్ అవుతున్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా హల్లెలూయా ఒక వాక్యం అనేది ఆ యొక్క ప్రతి టీవీ ఛానల్లో, ప్రతి రేడియోలో, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా ఈ యొక్క వాక్యం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ప్రవక్త ప్రకటించిన ఆ యొక్క వాక్యం అనేది స్ప్రెడ్ అవుతుంది. హల్లెలూయా. మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఆయన చెప్పిన ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా అవి స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రవక్త ఈ కాలంలో పంపబడిన ప్రవక్త ఉన్నాడు. ఆ యొక్క ప్రవక్త ముందే హెచ్చరించాడు ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని. ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధంలో అమెరికా పైనే మొట్టమొదటి అణుబాంబు పడుతుందని ప్రవక్త ప్రవచించాడు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న టెలివిజన్లలో, ప్రపంచంలో ఉన్న యూట్యూబ్ ఛానల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్థలాల్లో కూడా ఆయన యొక్క వాక్యం అనేది ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా ఆయన యుద్ధకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే కాలం అనేది ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సమయం అనేది ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు గుర్తించినప్పటికీ ఆ యొక్క వాళ్ళ సమయంలో ఉన్న ఆ యొక్క వాక్యము మానవ శరీరంలో విలియం మేరియన్ బ్రహ్మం అనే రూపంలో వచ్చిందని వారు గుర్తించే టయానికి అది లేట్ అయిపోతుంది. హల్లెలూయా. లేట్ అయిపోయి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు గృహంలోనికి చేర్చుకొనబడరు కానీ బయట హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క అటామిక్ ఫోల్డర్గా అంటే అటామిక్ యుగానికి నేతగా చాలా మంది ప్రజలు మారుతారు అని చెప్పేసి ప్రవక్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనను గుర్తించలాగున ఇగో వాళ్ళు పరిగెత్తి వెళ్ళి ఆయన గుర్తించలాగున ప్రయత్నించినప్పటికీ అప్పటికే సమయం అనేది ముగించబడి, కాలం అనేది ముగించబడి, తెర ఆ యొక్క మూయబడి ఆ యొక్క లోపలికి దేవుడు ఆయన యొక్క ప్రజలను స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడే ఆయనను గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. వాక్య రూపకంగా మానవ శరీరంలో దేవుడు మానవ శరీరంలో రెండోసారి భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ప్రపంచం అంతా చీకటి సమయంలో ఆయన భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. చీకటి అంటే ఏంటంటే వెలుగు లేని సమయంలో. హల్లెలూయా. వెలుగు లేని సమయం ఏంటంటే వెలుగు అంటే దేవుని యొక్క వాక్యమే వెలుగై ఉంది. హల్లెలూయా. ప్రపంచమంతా ఉన్న సంఘాలన్నీ కూడా ఆరిపోయిన స్థలంలో ప్రజలు ఉండరు. ఆరిపోయిన దీపాల కింద ఆ యొక్క వెలుగు లేని చోట, వెలుగు లేని సంఘాల్లో వారు తమ యొక్క జీవితాలను గడుపుకుంటున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క అగ్నిస్తంభమైన దేవుడు ఆయన మానవ శరీరంలో మొదటి రాకడలో వచ్చిన కన్నా ముందు ఏ విధంగా అయితే ఒక దీపాన్ని పెట్టిండు, అదే విధంగా విలియం మేరియన్ బ్రహ్మం అనే శరీరంలో ఆయన పరిపూర్ణమైన వాక్యాన్ని బయలుపరచకన్నా ముందు మొట్టమొదటిగా ఆయన దీపస్తంభం యొక్క వెలుగును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ వెలుగును గుర్తించినట్లుగా, ఆ వెలుగు పక్షంగా ఉండినట్లుగా, ఆ వెలుగుతో మనము ముందుకు నడిచినట్లుగా దేవుడు కృప చూపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుండంటే ఆ వెలుగు కన్నా ఇంకా వెలుగును, ఇంకా పరిపూర్ణమైన వెలుగును దేవుడు వాక్యంలో రాయబడి ఉన్న లోతైన మర్మాలను దేవుడు ఆయన ఏమైతే ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉండో ఆయన ఈ యొక్క వాక్యాన్ని హల్లెలూయా
ఈ యొక్క వాక్య ప్రకటన ఎందుకొరకైతే చేసిండు, హల్లెలూయా, మొదటి రాకడైంది, ఆయన చనిపోవడం ఏంది, ఆయన కల్వరిశిలో చనిపోవాల్సిన కారణం ఏంది, హల్లెలూయా, ఆయన రక్తం చిందించవలసిన కార్యం ఏంది, ఇవన్నీ కూడా ఈ చివరి కాలంలో ఉన్న మనకు దేవుడు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యూదులు ఎక్కిరిస్తారు, ఎందుకంటే ఆయన దేవుడైతే ఆయన కల్వరిశిలో మీద ఎందుకు చనిపోతాడు. హల్లెలూయా. వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే వారికి దేవుడు తాను బయలుపరచుకోలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారికి ఎంతైతే అండర్స్టాండింగ్ ఉందో దేవుని పక్షంగా అంతవరకే వాళ్ళు నిలబడగలుగుతారు, కానీ అంతకు మించి వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళలేరంటే దేవుడు తానుగా వారికి బయలుపరచుకోలేదు కనుక. హల్లెలూయా. అనేజనులు కూడా ఆయనను అవమానిస్తారు. ఎందుకు అవమానిస్తారంటే మా దేవుడు గొప్పవాడు, మీ దేవుడేమో శిలువ పైన వేలాడుతుండు, ఆయన తానే రక్షించుకోలేదు, నిన్నేం రక్షిస్తాడు అని చెప్పేసి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన యొక్క ఎవరు ఎంత వెక్కిరించినప్పటికీ, ఎవరు ఎంత అవహేళన చేసినప్పటికీ దేవుడు ఏమై ఉందో దేవునికి తెలుసు, ఆయన ఏమై ఉందో మనకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రపంచం అంతా కూడా ఆయనని ఎప్పుడు గ్రహిస్తుంది అంటే వారు శిక్షలోనికి వెళ్ళినప్పుడు, వారు తీర్పులో నిలబడినప్పుడు, వారిపైన తీర్పు విధించబడుతున్నప్పుడు, వాళ్ళు ప్రభువును విశ్వసించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభువును నమ్మడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభువును అంగీకరించడానికి ప్రయత్నించినప్పటికీ అది సమయం అనేది ముగించబడింది, కాలం అనేది ముగించబడింది, తేరా అనేది హల్లెలూయా వేయబడిన తర్వాత ఇక నీకు అందులోనికి రావడానికి ప్రవేశం అనేది ఉండదు. హల్లెలూయా. అదే విధంగా మనం నోవాహు కాలంలో చూసినట్టయితే ఆ యొక్క నోవాహు ఆ యొక్క ఓడ దగ్గర ఉండి ఎంతో 100 సంవత్సరాల వరకు ప్రకటించినప్పటికీ ఎవరు కూడా ఆ యొక్క ఓడలోనికి రావడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న ప్రజల్లాగానే ఆ యొక్క మత శాఖల కింద, ఆ యొక్క అబద్ధ బోధకుల కింద, ఆ యొక్క డినామినేషన్ల కింద ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు, కానీ దేవుడు జీవిస్తున్న స్థలంలోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. హల్లెలూయా. ఇష్టపడనప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడు? హల్లెలూయా. ఆయన తన రెక్కల క్రిందికి ఆ యొక్క ప్రజలను తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క రెక్కల క్రిందికి రాకపోతే ఏం చేస్తాడు దేవుడు? హల్లెలూయా. అందుకే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన కోడి తన రెక్కల క్రిందికి పిల్లలను సమకూర్చుకున్నట్లు నేను మిమ్మల్ని సమకూర్చుకోవాలని నేను ప్రయత్నించినప్పటికీ మీరు విననొల్లని ప్రజలయ్యుర్రు, మీ విల్లు మీకు విడిచబడి ఉంది, ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడునను చెప్పు వరకు మీరు నన్ను చూడరు అని చెప్పేసి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ద్వారా మొత్తం తగలబెట్టబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కాలంలో ఉన్న ప్రజలు కూడా మరలా ఆయనను రిజెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మరలా మానవ శరీరంలో వచ్చి ఆయన కాలంలో ఆయన సమయంలో జీవించవలసిన వాక్యం అంతా కూడా ఆయన జీవించినప్పటికీ ఆ యొక్క వాక్యాన్ని చూడకుండా, ఆ యొక్క వాక్యాన్ని వెలుగు యొక్క గ్రహించకుండా ప్రజలు ఆయనకు మరలా ఆయన అబద్ధ బోధకుడని, ఆయన అబద్ధ ప్రవక్త అని, ఆయన బయల్జేబులని, హల్లెలూయా, ఆయన యాంటిక్రైస్ట్ అని ఆయనకు ముద్ర వేసి ఆయనకు మరలా ఆత్మీయంగా సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా ప్రజలు విడిచిపెట్టబడిన తర్వాత ఆ యొక్క ఉగ్రతలో నుండి తప్పించువారు ఎవరు? హల్లెలూయా. దేవుడే ఆయన ఆయన విడిచిపెడితే ఇంక నిన్ను ఆ యొక్క శ్రమల్లో నుండి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుండి, ఆ యొక్క ఇరుకుల్లో నుండి, ఆ యొక్క బాధల్లో నుండి విడిపించువారు ఎవరు? హల్లెలూయా. ఎవరు కూడా ఉండరు. ఎందుకు అంటే ఆయనను నువ్వు గుర్తించవలసింది, నీ కాలంలో నీ సమయంలో ఉన్న దేవుణ్ణి ఆయన పక్షంగా నువ్వు నిలబడవలసింది. ఆ యొక్క వాక్యానికి సిలువ వేసిన వారి పక్షంగా నువ్వు నిలబడతావా? ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు నిలబడి ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు పోరాడతావా? అది నీ యొక్క విజ్ఞతకే దేవుడు వదిలిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన యుగ యుగంలో జీవిస్తున్న దేవుడై ఉండు. ఇదే ఆ యొక్క వాక్యమే ఆయన అయి ఉండు. హల్లెలూయా. నీ కాలంలో నీ సమయంలో ఆయన ఏదైతే అయిందో అది నీకు బయలుపరచాలని నువ్వు ఆయన పాదాల యొద్దకు వెళ్ళి నువ్వు మొరపెట్టవలసి ఉంది. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఈ కాలంలో నిన్న నేడు నిరంతరము నువ్వు ఏకరీతిగా ఉన్నావని బైబిల్ చెప్తుంది. నువ్వు ఈ కాలంలో నువ్వు ఏమైతే అయి ఉన్నావో అది నాకు బయలుపరచు. ఆ వాక్యం పక్షంగా నేను జీవించాలనుకుంటున్నా, ఆ వాక్యం పక్షంగా నేను పోరాడాలనుకుంటున్నా, ఆ వాక్యం పక్షంగా నేను నిలబడాలనుకుంటున్నా ప్రభువా, నీ పక్షంగా నేను నిలబడాలనుకుంటున్నా ప్రభువా అని చెప్పేసి నువ్వు మొరపెడితే, ఆయన పాద సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే ఆయన ఈ కాలానికి ఈ సమయానికి నువ్వు జీవిస్తున్న సమయంలో ఆయన ఏదైతే అయ్యుండో అది నీకు బయలుపరుచుకుంటాడు. బయలుపరుచుకున్న వాక్యం పక్షంగా నువ్వు జీవించవలసి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క బయలుపరచబడిన వాక్యము పక్షంగా నువ్వు జీవించినప్పుడు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, మరణమే వచ్చినా నువ్వు తట్టుకొని జీవించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్లా జీవిస్తే నువ్వు చనిపోవిగా. హల్లెలూయా. ఆయన పౌలు ఏం చెప్తాడంటే హల్లెలూయా, పౌలు హల్లెలూయా, నేను విశ్వాసం కాపాడుకున్నట్టుని నా పరువు కడముట్టించిందని, హల్లెలూయా, ఇక మీదట నాకు జీవ కిరీటము దాయబడి ఉంది అని చెప్పేసి చెప్తాడు. హల్లెలూయా. విశ్వాసం కాపాడుకుంటే ఆత్మీయంగా నువ్వు చనిపోవు. హల్లెలూయా.
నీ కాలంలో, నీ సమయంలో నెరవేర్చబడిన నీకు దేవుడు బయలుపరిచిన ఆ యొక్క వాక్యం పక్షంగా నువ్వు జీవిస్తే నువ్వు యుగ యుగాలు జీవిస్తావు. హల్లెలూయా. శరీరం విడిచిపెట్టినప్పటికీ నీకు మరణం అనేది ఉండదు. హల్లెలూయా. ఆత్మీయంగా మరణం లేని వారు, హల్లెలూయా, వారు ఆ యొక్క నిత్య జీవం కలిగిన దేవుని యొక్క ప్రజలయ్యారు. హల్లెలూయా. అట్టి పక్షంగా ఆ యొక్క వాక్య పక్షంగా మనం నిలబడినాం కనుకనే ఆయన వచ్చినప్పుడు మనం గుర్తించగలిగినాం. ఆ యొక్క వాక్యం నీతి సూర్యుని యొక్క వెలుగు కిందికి, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఈ యొక్క దీపస్తంభం కింది నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు మనను తీసుకొని వచ్చినట్టుగా, ఆ యొక్క పరిపూర్ణమైన వాక్యాన్ని దేవుడు బయలుపరిచినట్టుగా, ఆయన వాక్యం అనే గుడారంలోనికి, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి, షకీనా మహిమ కిందికి దేవుడు మనను సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మిగతా ప్రజలు ఎప్పుడు ఆయనను గుర్తిస్తారంటే, ఈ యొక్క అగ్ని చేత భూమి మండించబడుతున్నప్పుడు, ప్రపంచమంతా ఉన్న సమయాల్లో, ప్రపంచమంతా ఉన్న టీవీల్లో ఆయన యొక్క వాక్యం అనేది, ఆ యొక్క వాక్యం మూడో ప్రపంచ యుద్ధం గురించి ముందే ప్రవచించిన ఆ యొక్క వాక్యాలన్నీ కూడా ఆ యొక్క టెలివిజన్లలో, ఆ యొక్క వీడియోల రూపకంగా, యూట్యూబ్ రూపకంగా అవి ప్రకటించబడతాయి. హల్లెలూయా. ప్రకటించబడినప్పుడు ఆయనను గుర్తించడానికి, ఆయనను చేర్చుకోవడానికి అనేక మంది ప్రజలు ప్రయత్నించినప్పటికీ సమయం ముగించబడిన తర్వాత నీకు సమయం అనేది ఉండదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడే ఆయనను గుర్తించవలసి ఉంది. విలియం మేరియన్ బ్రన్హంలో దేవుడు బయలుపరిచిన ఆ యొక్క వాక్యాన్ని, ఆ దేవుడు మరుగుపరిచి ఉన్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. గుర్తించినట్టయితేనే ఆ యొక్క వాక్య గుడారంలోనికి దేవుడు తను సమకూర్చుకొని నిన్ను ఈ యొక్క భయంకరమైన భూమి మీదకి రాబోతున్న యొక్క శోధన కాలంలో దేవుడు నిన్ను తప్పించి ఆయన యొక్క గుడారంలో నీకు ముద్రిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.